ఈసారి కూడా లండన్ అని తీసుకున్నారు కానీ ఎందుకు అంటే తీసుకున్న పర్మిషన్ ఒకటి వెళ్ళిన ప్లేస్ ఒకటి అనే చర్చ జరుగుతోంది. ఏం చెప్తారు మీరు గాయత్రి గారు? దేశంలోనే అత్యంత ధనికులలో ఒక్కళ్ళైన ముఖ్యమంత్రి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అత్యంత పేద సీఎం. ఒక్క రూపాయి నెలకి తీసుకుంటూ గంటకి 12 లక్షలు అద్దె కట్టే విమానం తీసుకుని కుటుంబ సమేతంగా వెళ్ళిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే, అత్యంత పేద ముఖ్యమంత్రి ఉన్నారు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరికీ తెలిసిన విషయమే. సరే, ఇప్పుడు మనం ఆయన అక్కడ లండన్ వెళ్ళాడు, దేనికి వెళ్ళాడు అని అనుకునే చర్చ జరుగుతుంది. సరే, ఎవరైనా సరే వాళ్ళ స్వేచ్ఛకి అనుకూలంగా రాజ్యాంగబద్ధంగా ట్రిప్స్ వెళ్తా ఉంటారు. అలానే వెళ్ళారని అనుకుందాం కొంచెం సేపు. అలానే వెళ్ళుంటే మనం ఎక్కడికైతే ఒక స్పాట్ కి వెళ్ళాలి అనుకుంటామో అక్కడికి మాత్రమే వెళ్తాం. ఎక్కడికైతే కోర్టు నుంచి మనం పర్మిషన్ తీసుకున్నామో అక్కడికి మాత్రమే వెళ్తాం. అది చూపించి దొడ్డిదారిన మిగిలిన రాజకార్యాలన్నీ చక్కబెట్టుకుంటా ఇక్కడ ఇంకేమన్నా రాష్ట్రంలో మిగిలి ఉందా నాశనం చేయడానికి? ఆల్రెడీ నాశనం చేసేసాం మనం. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని కూడా తెలియకుండా జగన్ రెడ్డి మొత్తం అంతా నాశనం చేసేసారు. ఆల్రెడీ రాష్ట్రం అనేది లేదు. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత దయనీయమైన రాష్ట్రం ఏదన్నా ఉంది అనంటే మన ఆంధ్రప్రదేశ్. అయ్యో పాపం అనుకునే దయనీయమైన పరిస్థితిలో ఉంది. అట్లాంటి పరిస్థితికి తీసుకొచ్చిన ఈ ముఖ్యమంత్రి గారు మొదటిసారి వెళ్ళారు. మొదటిసారి కూడా ఇదే అత్యంత విలాసవంతమైన విమానంలో లక్షల కోట్లు మోసుకెళ్లారు అనే ఒక వదంతుతో వెళ్ళారు. అప్పుడు వెళ్లి వచ్చిన కొన్ని రోజులకే మన వైజాగ్ లో ఏం జరిగింది, ఎన్ని కంటైనర్లు డ్రగ్స్ పట్టుబడ్డాయని చూసాం. అది అక్కడికి అయిపోయింది. రెండోసారి కూడా ఎలక్షన్ ముందు 14,000 కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కుని మరలా గవర్నమెంట్ లోకి రావాలనే ఉద్దేశంతో పాపం చాలా కష్టపడ్డారు. కానీ ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది, అది ఆగిపోయింది. ఇప్పుడు ఆయన అసలు నెక్స్ట్ గవర్నమెంట్ లో తనకంటూ గాయత్రి గారు చూస్తా ఉన్నాం. ఇందాక టీడీపీ లీడర్ అనూష గారు చెప్పినటువంటి అంశం సో ఒక్కసారి ఫుల్ స్క్రీన్ లో చూపించండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 11 గంటల 30 నిమిషాల తర్వాత లండన్ వెళ్లారు. లండన్ వయా అంటే ఆమ్స్టర్డామ్ వెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి లండన్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అక్కడికి ఎందుకు వెళ్లారు అనేది ఒకటి. ఆ తర్వాత నేరుగా నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏదైతే గన్నవరం నుంచి బయలుదేరారో ఆ తర్వాత రాజమండ్రి నుంచి ఇంకొక ఫ్లైట్ వెళ్ళింది. సో ఆ ఫ్లైట్ వచ్చేసి ఇక్కడ ముంబై లండన్. ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే దిగాలనుకున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా అనుష గారు కూడా ఒక పంపించారు ఫ్లైట్ కి సంబంధించి డీటెయిల్స్ కూడా. సో ఏం చెప్తారు? ఆ ఫ్లైట్ లో ఏముంది అనేదే చర్చ. మరి ఎందుకు ఆ వెనకాలే వెళ్ళింది అనేది ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణ. గాయత్రి గారు ఏం చెప్తారు దీనికి సంబంధించి? అదే సార్, ఇప్పుడు అంతకు ముందు వెళ్ళి లక్షల కోట్లు ఇక్కడ నుంచి మన రాష్ట్రంలో నుంచి తరలించుకుంటా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం తీసుకొచ్చారు, ఇక్కడికి ఏం వచ్చినాయి అనేది, దొడ్డిదారిని ఏం వచ్చింది అనేది వైజాగ్ లో చూసాం. ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఏమన్నా ఖజానాలో మన ఆఖరి రూపాయి ఏదన్నా మిగిలి ఉంది అని అంటే, అదే చెప్తున్నా. 14 ఎలక్షన్ ముందు ఆయన ఏం చెప్పారు? 14,000 కోట్లు రిలీజ్ చేసి పథకాలు ఇవ్వాలి అని అనుకున్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో బ్రేక్ వేసింది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిజంగా ఏదైతే మన ఈ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది, నా అవ్వ, మా తాత, మా అక్క, మా చెల్లి అని చెప్పి వీళ్ళందరికీ నేనే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ని ఈ పథకాలన్నిటిని సంక్షేమ పథకాలకు అని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి నిజంగా అదే చిత్తశుద్ధి ఉంటే ఆ 14,000 కోట్లు రిలీజ్ చేసి ఇప్పుడు ఏదైతే పథకాలు అన్నారో ఆ పథకాలకి ఇచ్చి ఆయన చిత్తశుద్ధిని ఆయన నిరూపించుకునేవాడు. కానీ అలా జరగల. ఇప్పుడు ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే 1,500 కోట్లు మాత్రమే ఈ పథకాలకి ఇచ్చి మిగిలినది ఏదైతే ఉందో ఆ సొమ్మంతా తన అనుకునే కాంట్రాక్టర్లకు ఇచ్చి దాంట్లో 10% తీసుకుని ఉన్న ఖజానాలో మిగిలి ఉన్న ఆఖరి రూపాయిని కూడా తట్టాబుట్టా సర్దుకొని విమానంలో పెట్టుకొని పోయి అక్కడ నుంచి ఇంకా ఏమి తగలబెట్టడానికి రాష్ట్రాన్ని ఇంకా మిగిలింది ఏం తగలబెట్టడానికి ఏం చెయ్యాలనే ఆలోచనలో ఉన్న రూపాయల్ని మొత్తం ఖజానానంతా సర్దుకుని వెళ్లిపోయే ప్రయత్నం చేశారు అని నా ఆరోపణ సార్. రైట్. గౌతమ్ గారు ఏం చెప్తారు? చాలా అంశాలు ఇటు గాయత్రి గారు కావచ్చు, ఆ తర్వాత అనుష గారు కూడా